మహిళా రిజర్వేషన్ను కాంగ్రెస్ అడ్డుకుంటుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బిల్లుకు వ్యతిరేకం కాదంటూనే వ్యతిరేకంగా ఓటేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసిందన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్నందుకు సీఎం నివాసాన్ని ముట్టడించాలని చెప్పి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ హౌస్ అరెస్ట్ను ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఈ హౌస్ అరెస్టు ఎమర్జెన్సీని గుర్తు చేస్తుంది. ఈరోజు ముట్టడి అనేది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం. అది కూడా చేయలేకపోతే ఇక ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఆలోచించాలి. రెండోది, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కూడా బయట మాత్రం మీ మహిళా వ్యతిరేకం కాదు, మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు అని చెబుతూ దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ 2023లో వీళ్ళు సపోర్ట్ చేసినటువంటి బిల్నే ఇప్పుడు మేము తీసుకొచ్చినాం. అప్పుడు చేసిన సపోర్ట్ ఎందుకు ఇప్పుడు చేయలేదు? కేవలం వాళ్ళకి ఏంటంటే ఒక బానిసత్వంలో బతుకుతున్నటువంటి మనుషులు వీళ్ళు. ఒక ఏఓ హ్యూమ్స్ అనేటువంటి బ్రిటిషరు కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే ఒక ఇటాలియన్ దాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి బానిసలు అవుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మాట కేవలము మా వాళ్లే ఉండాలి, చట్టసభల్లో పార్లమెంట్లో మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి అని ఆలోచించేటటువంటి ఒక వీళ్ళు మహిళా రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ ఇవ్వాలి, లేకుంటే మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇంకో మాట చెప్తూ అంటే అపీస్మెంట్ పాలిటిక్స్కు దారి తీస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ ఇండియా అనేది కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. నేను మొట్టమొదటి చెప్పాను ప్రెస్ కాన్ఫరెన్స్లో, వీళ్ళు ఈ యొక్క బిల్లు వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించేట కోసమే దక్షిణాది ఉత్తరాది తీసుకురావడము, లేకుంటే హైబ్రిడ్ మోడల్ తీసుకురావడము, ముస్లిం రిజర్వేషన్ దీంట్లో తీసుకురావడము, వీటన్నిటిగా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంది. ఇంత ఘోరంగా సెలబ్రేషన్ మీరు చూడలేదు. ఎందుకైనా వాళ్ళ హర్షం ఉన్నారు. మహిళలు ఓడిపోతే, మహిళలకు 33% రిజర్వేషన్ రాకపోతే వీళ్ళు హర్షిస్తారా? ఇంతకన్నా ఘోరమైన అవమానం ఏముంటుంది మహిళలకు? పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బిల్లు ఈ సమయంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? మేము ఎప్పుడు కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని లబ్ధి కోసం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ మాత్రమే రాజకీయాల కోసం దేశ విభజన కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. మేము మాత్రం ఎప్పుడు కూడా వీళ్ళు ఆలోచించలేదు. వీళ్ళ మాటలు చూస్తే, నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నిజంగా ఎల్ఓపి మాట్లాడే మాటలా అది. అందుకనే వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో, దేశాన్ని విభజించేటటువంటి ఆలోచనతోనే, దేశాన్ని ఉత్తరాదిగా దక్షిణాదిగా విభజించే ఆలోచనతో, విడగొట్టే ఆలోచనతో, అబద్ధాల ప్రచారం కోసమే వాళ్ళు దీన్ని బిల్లు లాస్ట్ మూమెంట్లో అపోజ్ చేశారు. సో మహిళా బిల్లును ఎవరైతే వ్యతిరేకించారో ఎంపీలను కూడా వ్యతిరేకిస్తాము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.